నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ఏ లైన్ ఎల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ పి అండ్ క్యూ. సో ఎల్ అనే లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ పి అండ్ క్యూ అన్నాడు. ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ ఏ అనే పాయింట్ 2, 2, 2 విత్ రెస్పెక్ట్ టు ది లైన్ ఎల్. సో ఈ లైన్ ఇదేంటి, ఎల్ అనే లైన్ ఇచ్చాడు కదా. సో ఎల్ అనే లైన్కి మిర్రర్ ఇమేజ్ కావాలి. అంటే పాయింట్ ఏ ఉంటే ఇప్పుడు ఏ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ది లైన్ ఎల్ అంటే పైకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కింద కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ మిర్రర్ ఇమేజ్ని బి అనుకోండి. సో మిర్రర్ ఇమేజ్ కావాలి. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్లు చాలాసార్లు చేసాం, అయినా కూడా మనం ఒకసారి బ్రీఫ్గా ఫాస్ట్గా చూద్దాం. సో పి అండ్ క్యూ అనే పాయింట్స్ తెలుసు కాబట్టి పి అండ్ క్యూ పాయింట్స్ తెలిస్తే సో రెండింటికి డిఫరెన్స్ పీక్యూ డిఆర్స్ కనుక్కోవచ్చు. డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ 2 - 1 ఎంత 1, నెక్స్ట్ 1 - 2 -1, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత -2. సో మనకి పీక్యూ డిఆర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు పీక్యూ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. పీక్యూ ఈక్వేషన్ అన్న ఎల్ అన్న ఒకటే. సో ఎల్ అన్న ఈక్వేషన్ ఏంటి, ఇలా వచ్చేస్తుంది. సో ఎక్స్ మైనస్ పాయింట్ ఏం తీసుకుందాం, పి కానీ క్యూ కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. సో పి అనే పాయింట్ తీసుకుంటే x - 1, y - 2, z - 1 బై డిఆర్స్. డిఆర్స్ ఏంటి 1, -1, -2. సో మనకి ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఈ లైన్ ఈక్వేషన్ వస్తే ఈక్వల్ టు దీన్ని లాంబ్డా అనుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. సో ఆ పారామెట్రిక్ పాయింట్ ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్. సో ఇక దీన్ని మనము ఇక్కడి నుంచి ఇదేంటి బి అనేది ఇమేజ్ అయితే ఈ రెండింటి మిడ్ పాయింట్ ఏమవుతుంది, ఏబి మిడ్ పాయింట్. ఏబి మిడ్ పాయింట్ ఎం అనుకుంటే ఇది పుటాది పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి పారామెట్రిక్ పాయింట్ ఈ పీక్యూల మీద పారామెట్రిక్ పాయింట్ వచ్చింది కాబట్టి ఆ పారామెట్రిక్ పాయింట్ మనం ఎం అనుకుంటే అది పుటాది పర్పెండిక్యులర్. నెక్స్ట్ ఇప్పుడు ఎం అనే పాయింట్ తెలుసు, ఏ అనే పాయింట్ తెలుసు. ఈ రెండింటికి డిఫరెన్స్ వస్తే అప్పుడు ఏఎం డిఆర్స్ వస్తాయి. సో ఏఎం డిఆర్స్ కనుక్కుంటాం. ఏఎం డిఆర్స్ అంటే ఎంకి ఏకి డిఫరెన్స్. సో నేను అంతా డీటెయిల్గా ఏం చెప్పట్లేదు, అంటే జస్ట్ యూ ఇట్లాంటి క్వశ్చన్ చాలా చేశాం కాబట్టి ఎంకి ఏకి డిఫరెన్స్ చూడండి, ఏఎం డిఆర్స్ వస్తాయి. ఇప్పుడు ఏఎం డిఆర్స్ తెలుసు, ఆల్రెడీ పీక్యూ డిఆర్స్ తెలుసు. సో రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేసేస్తే 0 చేసేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. లాంబ్డా వాల్యూ వచ్చేసిన తర్వాత ఆ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది ఏంటో తెలియదు కాబట్టి దీన్ని ఆల్ఫా బీటా గామా అనుకోండి. సో ఆల్ఫా బీటా గామా అనుకుంటే అప్పుడు ఏకి బికి మిడ్ పాయింట్ కనుక్కోండి. రెండింటి మిడ్ పాయింట్ కనుక్కొని ఏం చేస్తారు, ఎంకి ఈక్వేట్ చేస్తారు. రెండింటి మిడ్ పాయింట్ కనుక్కొని ఎంకి ఈక్వేట్ చేస్తారు. అప్పుడు మీకు ఏమొస్తుంది, ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ ఎం వస్తుంది. నెక్స్ట్ ఏకి బికి మిడ్ పాయింట్ ఎంకి ఈక్వేట్ చేయండి. ఏబి మిడ్ పాయింట్ ఎంకి ఈక్వేట్ చేసేస్తే అప్పుడు మీకు ఆల్ఫా బీటా గామాలు వచ్చేస్తాయి. సో ఆల్ఫా బీటా గామాలు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. కావాలంటే సొల్యూషన్ ఉంది. సో మనం చాలా చేసాం కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. సో మనం ప్రతిసారి అంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్, లెట్ పిబి పాయింట్, పి అనే పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్ క్యూ ఈజ్ ద పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఆర్ ఆన్ ది లైన్ పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్. సో ఓ పాయింట్ అందులో ఎస్ అనుకోండి, ఇంకో పాయింట్ని టీ అనుకుంటే సో ఈ 2 పాయింట్స్ ఉండే పాస్ అయ్యే లైన్కి మనం ఏం చేస్తున్నాం, పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి, ఆర్ అనే పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే వచ్చే పాయింట్ ఎక్కడైతే టచ్ అవుతుందో అది పుట్టాది పర్పెండిక్యులర్, అదేంటి క్యూ. సో క్యూ అనే పాయింట్ కనుక్కోవాలి ఫస్ట్. క్యూ ఈజ్ ద పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నాడు. ఓకే, కనుక్కున్న తర్వాత దెన్ లెంత్ ఆఫ్ పీక్యూ అడిగాడు. పి అనే పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు, పి తెలుసు. సో పి అనే పాయింట్ ఏంటి ఆల్రెడీ ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు క్యూ అంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కుంటే క్యూ అనే పాయింట్ వస్తుంది. సో పొరపాటున ఆర్పీ లెంత్ కనుక్కున్నారు. ఆర్పీ లెంత్ కాదు అడిగేది, ఇంతకుముందు క్వశ్చన్లు చూసి అలవాటై రాసేస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఆర్పీ లెంత్ ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం ఆర్పీ లెంత్ కనుక్కున్నాం. ఇప్పుడు పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు పీ క్యూ నుంచి ఆర్కి డిస్టెన్స్ అడగట్లేదు, క్యూ నుంచి పీకి డిస్టెన్స్ అడుగుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. సో పొరపాటున కొంతమంది క్వశ్చన్ మర్చిపోయి ఆర్ అనే పాయింట్ నుంచి కనుక్కుంటారు. సో ఇప్పుడు క్యూ అని పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలంటే మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఈ లైన్ మీద 2 పాయింట్స్ తెలుసు కాబట్టి ఆ లైన్ డిఆర్స్ వచ్చేస్తాయి. డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేసేస్తే అప్పుడు ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. సో -8 వీళ్ళు వచ్చినాయి. సో మరి పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో 4 పెట్టి డివైడ్ చేయండి. -4 పెట్టి డివైడ్ చేస్తే, ఎందుకంటే ప్రపోర్షనలే కదా, నెంబర్ పెట్టి డివైడ్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు. డిఆర్స్ అంటే ప్రపోర్షనల్ ఉంటాయి కాబట్టి అన్నిటిని -4 పెట్టి డివైడ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏమన్నా ఒక పాయింట్ తీసుకొని మీ ఇష్టం. సపోజ్ ఈ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ వచ్చింది. సో ఏదో ఒక పాయింట్ అంటే x+6 బై డిఆర్ ఎంత, లైన్ డిఆర్స్ ఎంత 2. నెక్స్ట్ y - 7 బై -3, z - -5 మైనస్ ఎంత +5/4.
సో ఇప్పుడు పీక్యూ ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే అప్పుడు పారామెట్రిక్ పాయింట్ వచ్చింది. ఇదేంటి పారామెట్రిక్ పాయింట్ ఆన్ దిస్ లైన్. సో ఆ పాయింట్ మనం ఏమనుకుంటాం, పారామెట్రిక్ పాయింట్ మనకి ఏ పాయింట్ కావాలో అది. సో మనకి క్యూ అనే కావాలి కాబట్టి క్యూ అనుకుంటాం. ఇప్పుడు క్యూ తెలుసు, నెక్స్ట్ ఆల్రెడీ ఆర్ తెలుసు. క్యూకి ఆర్కి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేసేస్తే అంటే అప్పుడు మీకు ఏమొస్తుంది, క్యూఆర్ డిఆర్స్ వస్తాయి. అంటే క్యూ అనే పాయింట్ ఏంటి 2 - 6, ఇందులో ఎంత -1. అంటే అప్పుడు ఏమవుతుంది 2 μ -6 -1 అంటే -7. అలాగే నెక్స్ట్ -3 లాంబ్డా 7 -7 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ కామా 4 లాంబ్డా -5 -6 సో -11. సో ఇప్పుడు క్యూఆర్ డిఆర్స్ వచ్చేసినాయి. క్యూఆర్ అనేది ఏమవుతుంది, ఈ లైన్కి పర్పెండిక్యులర్. ఆల్రెడీ లైన్ డిఆర్స్ తెలుసు. ఈ లైన్ డిఆర్స్ ఏంటి 2 -3 4 కదా, 2 -3 4. కాబట్టి దీనికి రెండింటికి డాట్ ప్రేట్ చేసేస్తారు. సో రెండింటికి డాట్ ప్రేట్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో జీరోకి ఈక్వేషన్ లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఇందులో క్యూ అనే పాయింట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు క్యూ అనే పాయింట్ తెలుసు, ఆల్రెడీ పి అనే పాయింట్ ఇచ్చాడు. సో పి తెలుసు, క్యూ తెలుసు కాబట్టి పీక్యూ డిస్టెన్స్ కనుక్కోండి అయిపోతుంది. సో ఇది 2024లో వచ్చిన సింపుల్ క్వశ్చన్. పి ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ క్యూ అనేది ఇమేజ్ కనుక్కోవడం తెలుసు. సో చాలాసార్లు చేసాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, పుట్టాది పర్పెండిక్యులర్ కనుక్కుంటాం, తర్వాత ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కొని దీనికి ఈక్వేట్ చేస్తాం. చాలాసార్లు చేసాం కాబట్టి సొల్యూషన్ చూసుకోండి. సో మీరు ఓన్గా యూజ్ చేసేయండి. ఇట్లాంటి క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది కాబట్టి సొల్యూషన్ చూసుకోండి డౌట్ ఉంటే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ 6,1,5. సో 6,1,5 ఇమేజ్ కావాలి విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. ఓకే వచ్చేస్తుంది. ఆ ఇమేజ్ని ఇది ఏ అనుకుంటే ఇమేజ్ ఏ డాష్ అనుకుంటే ఇప్పుడు ఏమన్నాడు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ కావాలి. ఎక్కడి నుంచి, ఆర్జీ నుంచి ఇమేజ్కి డిస్టెన్స్ ఎంత, ఓఏ డాష్ లెంత్ కనుక్కోవాలి. సో ఓఏ డాష్ లెంత్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ డాష్ కనుక్కోవాలి. ఏ డాష్ అంటే ఏంటి, ఇమేజ్ కనుక్కోవడమే. సో ఇమేజ్ కనుక్కోవడం మీకు తెలుసు, అయినా కూడా ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు దీన్ని టీ అనుకుంటే పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఈ లైన్ మీద జనరల్ పాయింట్ అంటే మనం దాన్ని ఎం అనుకుంటాం. ఇక్కడ ఎం అంటే పుట్టాది పర్పెండిక్యులర్. సో ఇప్పుడు ఎం అనే పాయింట్ తెలుసు, నెక్స్ట్ ఈ పాయింట్ తెలుసు, రెండింటికి డిఫరెన్స్ వేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది 3 లాంబ్డా + 1 - 6 వేసేస్తే 3 లాంబ్డా. సో 1 - 6 ఎంత -5. అలాగే 2 లాంబ్డా -1 డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ అంటే 4 లాంబ్డా 2 - 5 ఎంత -3. సో అప్పుడు ఈ లైన్ డిఆర్స్ తెలుసు, ఆల్రెడీ మీకు ఈ లైన్ డిఆర్స్ ఎంత 3 to 4. సో డాట్ పెట్ చేసేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది, ఎం వాల్యూ వచ్చేస్తుంది. సో పుట్టాది పర్పెండిక్యులర్ వచ్చేసింది. ఒక్కోసారి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏం లెంత్ అడుగుతారు కనుక్కుంటారు, కానీ ఇక్కడ ఏంటి ఇమేజ్ అడిగాడు కాబట్టి ఇమేజ్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటాం ఏబీసీని ఏదో ఒకటి ఏబీసీ అట్లా అనుకొని నెక్స్ట్ ఏకి ఏ డాష్కి మిడ్ పాయింట్ కనుక్కొని దీనికి ఈక్వేట్ చేస్తే మీకు అప్పుడు ఏబీసీ వాల్యూస్ వస్తాయి. సో ఏబీసీ వాల్యూస్ 237 వస్తుంది. అప్పుడు ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఇమేజ్కి డిస్టెన్స్ ఓ నుంచి ఆర్జించి దీనికి డిస్టెన్స్ అంటే √2 - 0 ఆర్జించి డిస్టెన్స్ ఏదో 2 - 0 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్. ఆర్జిన్ డిస్టెన్స్ కాబట్టి జస్ట్ ఎక్స్ స్క్వేర్ ఏం రాయొచ్చు మనకి, ఆర్జిన్ నుంచి ఎక్స్ వై జెడ్కి డిస్టెన్స్ అంటే ఏంటి x² + y² + z². సో అది చేసేస్తే మీకు ఏంటి 4² + 3² + 7² స్క్వేర్ అన్నాడు కాబట్టి దీన్ని స్క్వేరింగ్ చేసి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 లైన్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు, దీనికి కే వాల్యూ అడిగాడు. సో 2 లైన్స్ ఇచ్చాడు, ఇవి 2 కూడా ఒకే ప్లేన్ మీద ఉన్నాయి అన్నాడు, కోప్లానర్ అన్నాడు. సో ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ తెలుసు. ఈ లైన్ డిఆర్స్ ఏంటి, ఫస్ట్ లైన్ 1 1 - k. అలాగే రెండో లైన్ డిఆర్స్ తెలుసు ఏంటి k2 1. సో నెక్స్ట్ ఈ లైన్ ఏంటి పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఏంటది 1 4 5 1 ఫస్ట్ లైన్ కదా. సో ఫస్ట్ లైన్ ఏంటి దేనిగుండా పాస్ అవుతుంది 2 3 4 అండ్ సెకండ్ లైన్ ఈస్ పాసెస్ త్రూ విచ్ పాయింట్, సెకండ్ ఏంటి 1 4 5. సో మనకి 2 లైన్స్ తెలుసు, లైన్ డిఆర్స్ తెలుసు, లైన్ మీద పాయింట్ తెలుసు. ఇప్పుడు ఈ 2 లైన్స్ కోప్లానర్ అన్నాడు. సో ఈ 2 లైన్స్ కోప్లానర్ అయితే ఈ 2 పాయింట్స్ కలిపినా కూడా అది కూడా అదే ప్లేన్ మీద ఉంటుంది. సో ఇది L1 అనే లైన్ అనుకుంటే ఇది L2 అనే లైన్ అనుకుంటే L1 L2 కోప్లానర్ అయితే L1 మీద L2 మీద 2 పాయింట్స్ని కలిపి వచ్చే లైన్ కూడా అదే ప్లేన్ మీద ఉంటుంది.
సో దీన్ని L3 అనుకుందాం. సో L3 అనుకుందాం. సో అప్పుడు ఈ 3 లైన్స్ ఏమవుతాయి, కోప్లానర్ అవుతాయి. మళ్ళీ ఒకసారి 2 లైన్స్ ఒకే ప్లేన్ మీద ఉన్నప్పుడు కోప్లానర్ అంటాం. సో ఆ 2 లైన్స్ మీద ఒక పాయింట్ కలిపారనుకోండి, పాయింట్స్ కలిపితే వచ్చే లైన్ కూడా లైస్ ఆన్ ది సేమ్ ప్లేన్. అప్పుడు ఇది లైన్ L1, ఈ లైన్ L2 అనుకోండి, 2 పాయింట్స్ కలిపి వచ్చే న్యూ లైన్ L3 అనుకోండి. L3 కూడా అదే ప్లేన్ మీద ఉంటుంది. అంటే L1, L2, L3 కోప్లానర్. 3 లైన్స్ కోప్లానర్ అయితే వాటి డెట్ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి డిటర్మినెంట్ కనుక్కుంటారు. సో ఫస్ట్ ఈ లైన్ డిఆర్స్ కనుక్కోండి. ఈ లైన్ డిఆర్స్ అంటే మనకి పాయింట్ సెల్స్ కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్. సో 2 - 1, 2 - 1, ఈ లైన్ డిఆర్స్ ఎంత, 2 - 1. నెక్స్ట్ 3 - 4, నెక్స్ట్ 4 - 5 - 1. సో ఫస్ట్ లైన్. నెక్స్ట్ సెకండ్ లైన్ డిఆర్స్ ఏంటి, 1 1 - k. ఇంకో లైన్ డిఆర్స్ ఏంటి, k 2 1. సో ఈ 3 లైన్స్ కోప్లానర్ ఒకే ప్లేన్ మీద ఉంటే వాటి డెట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో 3 లైన్స్ అంటే వెక్టార్స్లో అయితేనేమో ఏ బార్, బి బార్, సి బార్ అంటాం. సో ఏ బార్, బి బార్, సి బార్ కోప్లానర్ అయితే వాటి డెట్ ఏం కావాలి, 0 అవ్వాలి. ఫస్ట్ లైన్లో ఏ బార్ కోఎఫిషియెంట్, సెకండ్ లైన్లో బి బార్ కోఎఫిషియెంట్, థర్డ్ లైన్లో సి బార్ కోఎఫిషియెంట్స్. ఒకవేళ 3Dలో అయితేనేమో ఏంటి, ఫస్ట్ లైన్ డిఆర్స్, సెకండ్ లైన్ డిఆర్స్, థర్డ్ లైన్ డిఆర్స్ రాసేస్తాం. సో డెట్ 0 చేసేస్తే అప్పుడు మీకు కోప్లానర్ కాబట్టి డెట్ ఏం కావాలి, ఒకే ప్లేన్ ఉంటే డెట్ ఏం కావాలి, 0 అవ్వాలి. సో అప్పుడు మీకు ఏ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, హౌ మెనీ పాసిబుల్ వాల్యూస్ అన్నాడు. సో సాల్వ్ చేస్తే మీకు 2 పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 2 వాల్యూస్ ఆర్ పాసిబుల్. నెక్స్ట్ ఇక్కడ 2 లైన్స్ ఇచ్చి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. సో 2 లైన్స్ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఆ రెండింటి లైన్స్ డిఆర్స్ డాట్ ప్రొడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. కాబట్టి ఫస్ట్ లైన్ డిఆర్స్, సెకండ్ లైన్ డిఆర్స్ ఏం కావాలి, డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలి. సో 2 లైన్స్ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి సో ఫస్ట్ లైన్ డిఆర్స్ కనుక్కుంటారు. ఫస్ట్ లైన్ డిఆర్స్ A1, B1, C1. సెకండ్ లైన్ డిఆర్స్ A2, B2, C2 అయితే ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ ప్రొడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0. సో డాట్ ప్రొడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. మరి ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏంటో చూద్దాం. కానీ ఇక్కడ లైన్ చూడండి, మీకు కావాల్సినట్టుగా లేదు. x - x1/a అలా ఉండాలి, అట్లా లేదు. ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ డిఫరెంట్ ఉంది. సో ఫస్ట్ మనకి లైన్ ఈక్వేషన్ అంటే ఎలా ఉండాలి, x - x1/a ఈక్వల్ టు y - y1/b ఈక్వల్ టు z - z1/c ఇలా ఉంటే అప్పుడు ABCని డిఆర్స్ అంటాం. సో దానికంటే బిఫోర్ XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి. చూడండి ఇక్కడ అన్నిట్లో ఈక్వల్ టు ఉండాలి, కానీ అక్కడ లేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సో x ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలో ఉంది, z ఈక్వల్ టు ఇలా ఉంది. సో ఇక్కడ మీకు x అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలో ఉంది, z కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలో ఉంది. దీని నుంచి y కనుక్కోండి అంటే అప్పుడు ఏంటి, b అనేది ఇటు వచ్చేస్తే x - b ఈక్వల్ టు ay అవుతుంది. సో దీని నుంచి x - b/a ఈక్వల్ టు y వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ రెండింటి నుంచి కూడా మీరు y కనుక్కోవచ్చు. సో d ఇటు వచ్చేస్తే అప్పుడు ఏంటి, z - d. సో z - d/c ఈక్వల్ టు y వస్తుంది. సో ఇది y, ఇది కూడా y. రెండింటిని ఈక్వేట్ చేసేస్తారు, బోత్ ఆర్ వైలే కాబట్టి ఇప్పుడు ఏంటి, ఏం రాయొచ్చు మీరు, x - b/a ఈక్వల్ టు y ఈక్వల్ టు z అంతే కదా, 2 వైలే కాబట్టి ఏంటి 3 కూడా ఈక్వల్ అవుతాయి. సో z - d/c. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన టైప్లో వచ్చింది. కాదు ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, మైనస్ ఏం లేదంటే 0 ఉన్నట్టు. అంటే అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటిది, x - b/a y - 0/1 ఈక్వల్ టు z - d/c. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ ఈక్వేషన్ వచ్చింది. అలా మోడిఫై చేసుకోవాలి. అలాగే సేమ్ ఇప్పుడు డిఆర్స్ చెప్పచ్చు. ఇప్పుడు ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏంటి, A1C. అలాగే సెకండ్ లైన్ కూడా సేమ్. కాదు ఇక్కడ x ఈక్వల్ టు జెడ్లో ఉంది, y కూడా జెడ్లో ఉంది. దీని నుంచి ఫస్ట్ జెడ్ కనుక్కుందాం. అంటే ఏంటి, దీని నుంచి b' అడిపోతే ఏమొస్తుంది, x - b'/a' ఈక్వల్ టు జెడ్. అలాగే నెక్స్ట్ దీని నుంచి జెడ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, y - d' అడిపోతే y - d', నెక్స్ట్ ఈక్వల్ టు c'(z). సో c'(z) అంటే c' లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది, ఈక్వల్ టు జెడ్. సో ఇది జెడ్, ఇది జెడ్ఏ కాబట్టి ఏంటి 3 కూడా ఈక్వల్ అవుతాయి. అంటే అప్పుడు ఏంటి, x - b'/a' ఈక్వల్ టు y - d/c' ఈక్వల్ టు జెడ్. సో జెడ్ బై ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ మైనస్ ఏం లేదంటే 0 ఉన్నట్టు.
సో మనకి డిఆర్సే కావాలి కాబట్టి ఇది -0 రాయిపోయినా నష్టమే లేదు. ఇప్పుడు సెకండ్ లైన్ డిఆర్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ పెట్టి ఏం కావాలి 0 అవ్వాలి. అంటే a ఇంటూ a డాష్ ప్లస్ 1 ఇంటూ c డాష్ ప్లస్ నెక్స్ట్ c ఇంటూ 1 c. సో ఏం కావాలి డాట్ పెట్టు 0 అవ్వాలి. సో ఈ కండిషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ r అన్నాడు. సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అన్నాడు. సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ r అంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఫస్ట్ లైన్ L1 సెకండ్ లైన్ L2. సో రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే సో ఈక్వల్ టు దీని t నో లాంబ్డాను అనుకుంటే సో ఫస్ట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. అలాగే దీన్ని ఈక్వల్ టు మ్యూ అనుకుంటే సెకండ్ లైన్ మీద పారామెట్రిక్ వస్తుంది. సో ఫస్ట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్, సెకండ్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్. సో రెండు వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటి ఇదేమో పాయింట్ జనరల్ పాయింట్ అని ఫస్ట్ లైన్, ఇది జనరల్ పాయింట్ అని సెకండ్ లైన్. సో పాయింట్ ఆఫ్ రెండు ఇంటర్సెక్ట్ అవ్వాలంటే అప్పుడు రెండు కామన్ పాయింట్ రెండు సేమ్ అవ్వాలి కదా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి సో L1 మీద పాయింట్ L2 మీద పాయింట్ రెండు కూడా ఈక్వేట్ చేసేస్తే అప్పుడు మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. కాబట్టి ఇందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్ టు ఇందులో y కోఆర్డినేట్స్ ఈక్వల్ టు ఇందులో z కోఆర్డినేట్స్. ఫస్ట్ x కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తే లాంబ్డా మీలో ఒక రిలేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ y కోఆర్డినేట్స్ని ఈక్వేట్ చేయండి, వన్ మోర్ రిలేషన్ వస్తుంది. సో ఈ రెండు రిలేషన్స్ని సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మీ వాల్యూస్ వస్తాయి. సో లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా లేదంటే మీ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మీకు సేమే వస్తుంది. ఎందుకంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 4 7 వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమడిగాడంటే ఇది r అనే పాయింట్. సో ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ r కావాలి. రిఫ్లెక్షన్ ఆఫ్ r ఇన్ xy ప్లేన్ మీద రిఫ్లెక్షన్ కావాలి. సో ఇప్పుడు r అనే పాయింట్ ఇది. సో రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ ఇది xy ప్లేన్ అంటే xy ప్లేన్ పైకి రిఫ్లెక్షన్ అంటే ఏంటి ఇమేజే. సో ఈ ప్లేన్కి పైకి r అనే పాయింట్ ఎంత ఉంటుందో దాని రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. r అంటే ఏంటి ఇమేజ్, రిఫ్లెక్షన్ అంటే ఏంటి ఇమేజే. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే కాబట్టి రిఫ్లెక్షన్ ఆఫ్ r ఈజ్ r డాష్ అంటే ఏంటి ఇమేజ్. అంటే పైకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కింద కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ r అనే పాయింట్ ఏంటి మనకి వచ్చింది 2 - 4, 7. అయితే ఇక్కడ ఇంతకుముందు మనకి ఇమేజ్ కనుక్కునే వాళ్ళం విత్ రెస్పెక్ట్ టు లైన్ కనుక్కునే వాళ్ళం. సో ఇమేజ్ ఇక్కడ r డాష్ అంటే ఏంటి ఇమేజే. కాబట్టి ఇంతకుముందు మనం ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు లైన్ కనుక్కునే వాళ్ళం. ఎలా కనుక్కునే వాళ్ళం పుటాది పర్పెండిక్యులర్ కనుక్కొని ఆ తర్వాత ఈ ఇమేజ్ని ABC అనుకొని ఈ పాయింట్కి మిడ్ పాయింట్ని పుటాది పర్పెండిక్యులర్కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మనకి ఇమేజ్ వచ్చేది. అక్కడ ఇంతకుముందు ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు లైన్ అడిగాడు, కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ది ప్లేన్. ఇమేజ్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ది ప్లేన్. అయితే ఇక్కడ క్లియర్గా మనకి XY ప్లేన్ అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి XY ప్లేన్ మీద పైకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కింద కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి ఏంటి XY ప్లేన్ మీద అంటే Z కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది. అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఏం మారవు. 2, -4 అవుతుంది ఇమేజ్. ఇప్పుడు ఏంటి పైకి ఎంత డిస్టెన్స్ ఉందో కింద కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది Z కోఆర్డినేట్ సైన్ చేంజ్ అవుతుంది. Z కోఆర్డినేట్ సైన్ చేంజ్ చేస్తుంది. రిఫ్లెక్షన్ అబౌట్ ది XY ప్లేన్ అంటే సో ఏంటి Z కోఆర్డినేట్ సైన్ చేంజ్ అవుతుంది. ఒకవేళ YZ ప్లేన్ అన్నాడు అనుకోండి, YZ ప్లేన్కి రిఫ్లెక్షన్ కావాలంటే అప్పుడు x కోఆర్డినేట్ సైన్ చేంజ్ చేయాలి. -2, -4, 7. ఇదేంటి రిఫ్లెక్షన్ అబౌట్ ది YZ ప్లేన్. ఒకవేళ XZ ప్లేన్ అన్నాడు అనుకోండి, అప్పుడు y కోఆర్డినేట్ సైన్ చేంజ్ చేయాలి. అంటే ఏంటి 2, 4, 7. సో ఏంటి రిఫ్లెక్షన్ ఆఫ్ r విత్ రెస్పెక్ట్ XZ ప్లేన్, ఇది YZ ప్లేన్, ఇది XY ప్లేన్. నెక్స్ట్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్క్యూ లైన్స్ అన్నాడు. స్క్యూ లైన్స్ ఫార్ములా ఇంతకుముందు మనం ఒక వీడియోలో చేసాము. ఇప్పుడు స్క్యూ లైన్స్ మీద చాలా క్వశ్చన్స్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అవే వస్తాయి, ఎక్కువ శాతం క్వశ్చన్స్. స్క్యూ లైన్స్ షార్టెడ్ డిస్టెన్స్ స్క్యూ లైన్స్ పక్కా మీకు క్వశ్చన్ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఇంతకుముందే వచ్చేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొద్ది సిలబస్ కూడా 3D జామెట్రీలో ప్లేన్ ఇవన్నీ సిలబస్లో లేవు కాబట్టి సిలబస్ తగ్గింది. కాబట్టి గ్యారంటీగా దాదాపుగా అందరి స్లాట్లో స్క్యూ లైన్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. సో షూర్గా మీకు ఒక క్వశ్చన్ వస్తుందని తెలిసిపోయింది. ఎవరికన్నా బ్యాడ్ లక్ ఉంటే వాళ్ళ దాంట్లో రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అన్ని స్లాట్స్లో కన్ఫామ్గా ఈ క్వశ్చన్ మారుతుంది. షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ ఈక్వేషన్ మారచ్చు, కొద్దిగా అటు ఇటు ట్విస్ట్ చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్ మాత్రం కన్ఫామ్, ఖచ్చితంగా అందరూ 4 మార్క్స్ సంపాదించాల్సిందే.
సరే ఇప్పుడు షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్క్యూ లైన్స్, రెండు లైన్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కనుక్కుని బిఫోర్ XYZ కోఆప్షన్స్ 1 ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉన్నాయా XYZ కోఆప్షన్స్? ఒకవేళ 1 లేకపోతే ఏం చేయాలో మనం చూసాం కదా. సో అది చేసేసుకుంటే అప్పుడు మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు డిస్టెన్స్, షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అంటే, సో ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. సో ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏంటి? 3 -1 1. సెకండ్ లైన్ డిఆర్స్ ఏంటి? -3 2 4. నెక్స్ట్ ఫస్ట్ లైన్ మీద పాయింట్ కూడా తెలుసు. సో ఫస్ట్ లైన్ మీద పాయింట్ ఏంటి? పాయింట్ ఈస్ 3 8 3. సెకండ్ లైన్ మీద పాయింట్ ఏంటి? -3 -7 6. సో పాయింట్స్. సో ఇప్పుడు మనకి రెండు లైన్స్ మీద మళ్ళీ ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాము, ఒకసారి వెక్టార్ ఫామ్లో 2 సార్లు చూసాను, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. సో మనకి వెక్టార్ ఫామ్లో ఉండొచ్చు, కార్టిజియన్ ఫామ్లో ఉండొచ్చు. కార్టిజియన్ ఫామ్లో అడిగితేనేమో సో ఈ పాయింట్ ఏ అనుకుంటారు, ఈ పాయింట్ బి అనుకుంటారు. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ లైన్, ఇది ఏబి పాయింట్స్. నెక్స్ట్ సో ఈ ఫస్ట్ లైన్ డిఆర్స్ బి బార్ అనుకోండి, సెకండ్ లైన్ డిఆర్స్ డి బార్ అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అంటే ఏబి డాట్ బి డాట్, ఇక్కడ ఏమనుకున్నాం లైన్స్ డిఆర్స్ బి క్రాస్ డి. సో బి క్రాస్ డి బై మోడ్ ఆఫ్ బి క్రాస్. సో మళ్ళీ మోడ్ ఉండాలి. సో ఇది షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్క్యూ లైన్స్ ఫార్ములా. సో ఇక్కడ డిఆర్స్ ఏమనుకున్నాడు? సో బీక్యూల బదులు ఏమన్నాడు? పీక్యూలు అనుకున్నాడు. బీడి బదులు పీక్యూ అనుకున్నాడు. సో దీని పి, దీని క్యూ. సరే పీక్యూ అయితే పీక్యూ. సో పీ క్రాస్ క్యూ అంటే ఫార్ములా ఏంటి అప్పుడు? ఏబి డాట్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అంటే ఏంటి? ఏబి డాట్ పీ క్రాస్ క్యూ. పీ అంటేనేమో ఫస్ట్ లైన్ డిఆర్స్, క్యూ అంటేనేమో సెకండ్ లైన్ డిఆర్స్. సో ఆ క్రాస్ ప్రొడక్ట్కి ఏబితో డాట్ పెట్టాలి బై మోడ్ ఆఫ్ పీ క్రాస్ క్యూ. సో ఫస్ట్ పీ క్రాస్ క్యూ కనుక్కుందాం. పీ క్రాస్ క్యూ అంటే ఏంటి అప్పుడు? ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ కావాలి. సో ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఐజేకే రాసి ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైన్ పెట్టారు 3 -1 1, లేదంటే డిఆర్స్. అలాగే నెక్స్ట్ ఈ లైన్ ఏంటి? 3 -3, ఇది -3 2 4 చేస్తే పీ క్రాస్ క్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏబి ఎలా వస్తుంది? ఏబి అంటే ఏ తెలుసు? బి తెలుసు. ఏబి బార్ కనుక్కోవచ్చు కదా, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్. సో 3 -3 ఎంత? 6. నెక్స్ట్ 8 -7 15. నెక్స్ట్ 3 -6 ఎంత? -3. సో ఏబి డిఆర్స్ వచ్చేసినాయి. సో ఏబి డిఆర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏబిని పీ క్రాస్ క్యూ తోటి డాట్ పెట్ చేస్తున్నాం. సో ఏబి తెలుసు, పీ క్రాస్ క్యూ తెలుసు, రెండింటికి డాట్ పెట్ తెలుసు కదా. సో ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ది ఐ కోఆప్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఆప్షన్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఆప్షన్స్ బై మోడ్ ఆఫ్ పీ క్రాస్ క్యూ అంటే ఏంటి? √6² + 15² + 3² ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు? 3 × √13 వస్తుంది. ఒకవేళ వెక్టార్స్లో ఇస్తే ఫస్ట్ లైన్ ఏ బార్ ప్లస్ ఇట్లా టీబీ బార్ ఉంటుంది, సెకండ్ లైన్ సి బార్ ప్లస్ ఎస్ ఇంటూ డి బార్ ఉంటుంది. సో ఇప్పుడు 2 లైన్స్ ఇలా ఇస్తాడు వెక్టార్స్లో అయితే. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏ బార్ మైనస్ సి బార్ డాట్ బి క్రాస్ డి. సో డాట్ బి క్రాస్ డి బై మోడ్ ఆఫ్ బి క్రాస్ డి. సో మోడ్ ఒకవేళ వెక్టార్ ఇస్తే ఏ బార్ మైనస్ సి బార్. ఏ అంటే ఏంటి? ఈ పాయింట్, సి అంటే ఈ పాయింట్, ఈ రెండింటి డిఫరెన్స్. నెక్స్ట్ బి క్రాస్ డి. సో ఈ రెండు వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్ చేసి వచ్చిందని ఏ మైనస్ సితో డాట్ ప్రొడక్ట్ చేస్తాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు సో షార్టెడ్ డిస్టెన్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అన్నాడు. సో ఇంతకుముందు మనకి 3Dలో ఇది వెక్టార్స్లో క్వశ్చన్. యాక్చువల్గా ఇంతకుముందు 3Dలో కూడా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అంటే ఏం చేసేవాళ్ళం మనము? సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అంటే ఫస్ట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ కనుక్కునే వాళ్ళం, సెకండ్ లైన్ మీద కూడా పారామెట్రిక్ పాయింట్ కనుక్కునే వాళ్ళం. ఇంతకుముందు మనకు వచ్చింది క్వశ్చన్ ఇట్లా x - x1 / a, y - y1 / ఫస్ట్ లైన్ బై b. సో ఈక్వల్ టు z - z1 / c ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే ఫస్ట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ వస్తుంది, అలాగే సెకండ్ లైన్ మీద కూడా పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. రెండింటిని ఈక్వేట్ చేసాం. రెండింటిని ఈక్వేట్ చేస్తే మీకు అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో చూసాం రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఫస్ట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్, సెకండ్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్, రెండింటిని ఈక్వేట్ చేసేస్తే అప్పుడు మీకు ఏంటి? ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో అలాగే సేమ్ ఇక్కడ కాకపోతే వెక్టార్స్లో ఉంది. సో వెక్టార్స్లో అయితే మరి జనరల్ పాయింట్
అక్కడ 3Dలో అయితే జనరల్ పాయింట్ అంటే ఏంటి, ఈక్వల్ టు ల్యాండా అనుకుంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలో వస్తాయి. అలాగే సెకండ్ లైన్ ఈక్వల్ టు మ్యూ అనుకుంటే అక్కడ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మ్యూలో వస్తే రెండింటిని ఈక్వేట్ చేస్తాం. సో అలా మీకు జనరల్ పాయింట్ వస్తుంది. వెక్టార్లో జనరల్ పాయింట్ అంటే సింపుల్, ఐ కోఎఫిషియంట్స్. ఫస్ట్ జనరల్ పాయింట్ అంటే ఐ కోఎఫిషియంట్. ఇందులో ఐ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ ఎంత 2 × L. సో ఐ కోఎఫిషియంట్ ఎంత 1 + L. సో ఐ టర్మ్స్ జే టర్మ్స్ సపరేట్ చేయండి. సో 1 + 2L. అలాగే జే టర్మ్స్ సపరేట్ చేసేయండి. జే టర్మ్స్ అయితే అక్కడ -1 × J. నెక్స్ట్ కే టర్మ్స్ ఇందులో లేదు, ఇందులో ఎంత L × K. సో ఇది ఫస్ట్ లైన్. అలాగే సెకండ్ లైన్లో కూడా మీకు ఐజే కోఎఫిషియంట్ సపరేట్ చేయండి. ఎంత 2 ఐ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత 2, ఇక్కడ ఎంత M. సో 2 + M. తర్వాత M జే కోఎఫిషియంట్స్. జే కోఎఫిషియంట్స్ అంటే ఇక్కడ ఎంత M -1. సో M - 1. నెక్స్ట్ కే కోఎఫిషియంట్. కే కోఎఫిషియంట్ ఎంత M × -1 ఎంత -M. సో ఇప్పుడు 2 లైన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇంతకుముందు పారామీటర్ పాయింట్ కనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి ఐజే కోఎఫిషియంట్స్ ఈక్వేట్ చేస్తాం అంతే. అంటే ఇందులో ఐ కోఎఫిషియంట్ ఈక్వల్ టు ఏం కావాలి, ఇందులో ఐ కోఎఫిషియంట్. సో అంటే 1 + 2L = 2 + M అవ్వాలి. అలాగే జే కోఎఫిషియంట్స్. సో M - 1 = -1. M - 1 = -1 అంటే అప్పుడు M = ఎంత -1 అడిపోతే +1 అవుతుంది. సో M = 0 వచ్చేస్తుంది. సో M వాల్యూ వచ్చేసింది. M వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు L వాల్యూ కూడా 0 వస్తుంది. సో L అండ్ M వాల్యూస్ వచ్చేసినాయి. మనకి M వాల్యూ 0 వచ్చింది, L వాల్యూ కూడా 0 వచ్చింది. కానీ ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఫస్ట్ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 2L, L వాల్యూ ఎంత 0. సో ఈక్వల్ టు 2 + M, M వాల్యూ ఎంత 0. అంటే 1 = 2 రైటా. 1 = 2 వచ్చింది. సో 1 = 2 అనేది రాంగ్. కాబట్టి ఇది ఆన్సరు కరెక్ట్ కాదు. సో డు నాట్ అంటే LM అండ్ వాల్యూస్ ఇవి వచ్చినాయి కానీ దట్ నాట్ సాటిస్ఫైడ్ ఈక్వేషన్. మనం కొంతమంది అది చెక్ చేయము, ఎగ్జామ్లో చెక్ చేసే అవకాశం ఉండదు, తక్కువ మంది చెక్ చేస్తారు. సో M వాల్యూ N వాల్యూ రాస్తారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి. సో ఫస్ట్ వన్ కాదు, సో ఎలిమినేషన్ తెలిసిపోతుంది. సెకండ్ వన్ కాదు. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ L అండ్ M. అంటే L వాల్యూ M వాల్యూ ఏ వాల్యూ అయినా కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎనీ వాల్యూ అన్నాడు కాదు. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి L వాల్యూ 0, M వాల్యూ 0 వచ్చింది. కాబట్టి ఇది కూడా కాదు. మరి ఇక్కడ డు నాట్ ఇంటర్సెక్ట్ అన్నాడు. సో అంటే ఇక థర్డ్ వన్ ఏంటి డు నాట్ ఇంటర్సెక్ట్ అంటే మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది M = 0, L = 0. కానీ L M వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. అంటే మనకి ఏంటి ఇక్కడ ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కదా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇందులో ఐ కోఎఫిషియంట్స్ = జే కోఎఫిషియంట్స్ = కే కోఎఫిషియంట్స్. సో మనం ఐ జే కోఎఫిషియంట్స్ చేస్తే M వాల్యూ 0 వచ్చింది, అలాగే కే కోఎఫిషియంట్స్ చేస్తే L వాల్యూ 0 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ కోఎఫిషియంట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ జేకే కోఎఫిషియంట్స్ ఈక్వల్ అయినాయి కానీ ఐ కోఎఫిషియంట్స్ ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి కామన్ పాయింట్ రావడం లేదు. కాబట్టి సో ఆన్సర్ ఏంటి థర్డ్ వన్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో అక్కడ మనకి అది వెరిఫై చేయము, జనరల్గా చెక్ చేసుకోవాలి. సో ఆన్సర్లు బట్టి తెలిసిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆప్షన్లో L = 0, M = 0 అని ఇస్తే మీరు తక్కువని పెట్టేసేవాళ్ళు. ఇక్కడ L = 1, 2 ఇక్కడ ఇచ్చాడు కదా, అట్లా కాకుండా 0 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు, సో ఫస్ట్ ఆప్షన్ పిక్ చేసేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి చాలా డేంజరస్ క్వశ్చన్స్, జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి 3 రిలేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ 2 రిలేషన్స్ సాల్వ్ చేస్తే, లాస్ట్ 2 రిలేషన్స్ సాల్వ్ చేస్తే LM వాల్యూస్ వచ్చినాయి. బట్ ఆ ఆన్సర్ ఆ వాల్యూస్ ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి 3 సాటిస్ఫై అవ్వాలి కానీ అవ్వలేదు. కాబట్టి సో ఏంటి ఇంటర్సెక్ట్ అవ్వదు. కాబట్టి డు నాట్ ఇంటర్సెక్ట్ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ L అండ్ M. చాలా డేంజరస్ క్వశ్చన్. సింపుల్గా ఈజీగా ఉంది కానీ డేంజరస్ క్వశ్చన్. ఇక్కడ పెద్ద డేంజరస్ మీకు రాలేదు. ఎందుకు రాలేదంటే L వాల్యూ M వాల్యూకి మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ 1, 2 బదులు 0 ఉందనుకోండి, మీరు అప్పుడు వచ్చింది కదా అని టక్మని ఆప్షన్ 1 పిక్ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి. సో అలా వెరిఫై చేయడం కూడా అలవాటు చేసుకోండి. అది కామన్గా జనరల్గా చాలామందికి అలవాటు ఉండదు, ఎవరు చేయరు జనరల్గా. అంటే ఆన్సర్ రాకపోతే అప్పుడు చెక్ చేసుకుంటాం. మామూలుగా మనం ప్రాక్టీస్లో ఏంటంటే ఆన్సర్ రానప్పుడు చెక్ చేసుకుంటాం, కానీ ఎగ్జామ్లో మీకు ఆప్షన్ ఉండదు. కాబట్టి ఇలాంటిది మీకు చాలామందికి చాలా తక్కువ మంది, నిజంగా చెప్పాలంటే 99.9% అలా వెరిఫై చేయరు ఎవరు కూడా. మేము కూడా వెరిఫై చేయము. ఇక్కడ ఆ ట్విస్ట్ అదే, ఆ చేయరు కాబట్టి అదే ట్విస్ట్. కానీ సరిగ్గా ట్విస్ట్ అవ్వలేదు. క్వశ్చన్స్ అలా ఉన్నాయి, ఆప్షన్స్ అలా ఉన్నాయి కాబట్టి ట్విస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ ఫర్ సమ్ వాల్యూ ఆల్ఫా
L1 and L2 are coplanar. Next L2 passes through, then L2 passes through the point. సో L2 అనేది ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ L1 L2 కోప్లానర్ అని. ఇక్కడ L1లో ఎటువంటి అన్నోన్స్ లేవు, L2లో అన్నోన్స్ ఉంది, ఏంటి ఆల్ఫా ఉంది. సో కోప్లానర్ కాబట్టి దాని నుంచి మీరు ఆల్ఫా వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇదేంటి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. కోప్లానర్ ఇంత ముందే చూసాం మనము. కోప్లానర్ అంటే ఇంతకుముందు చూసాం. సో రెండు లైన్స్ ఒకే ప్లేన్ మీద ఉన్నప్పుడు, సో ఇది ఒక లైన్ అదొక లైన్, రెండు ఒకే ప్లేన్ మీద ఉన్నప్పుడు వాటి మీద పాయింట్స్ కలిపితే ఆ వచ్చే లైన్ కూడా అదే ప్లేన్ మీద ఉంటుంది. సో ఫస్ట్ లైన్ డిఆర్స్ చూసుకోండి. సో 2 1. సో ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏంటి 2 -1 1. సెకండ్ లైన్ డిఆర్స్ ఏంటి, సో డిఆర్స్ రాసే ముందు చూడాల్సింది XYZ కోఎఫిషియెంట్స్ అన్నిట్లో 1 ఉన్నాయా అది చెక్ చేసుకోండి, ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ సెకండ్ లైన్ ఆల్ఫా 5 - ఆల్ఫా, నెక్స్ట్ మైనస్ ఏంటి డిఆర్ 1. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలిపాము. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, లైన్ పాసెస్ త్రూ విచ్ పాయింట్, సో -1 2 1. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి -2 -1 -1. సో ఇప్పుడు రెండు పాయింట్స్ తెలుసు కాబట్టి రెండింటికి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేస్తే సో ఈ లైన్ డిఆర్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ 3 లైన్స్ కోప్లానర్ కాబట్టి ఈ లైన్ డిఆర్స్, ఈ లైన్ డిఆర్స్, ఈ లైన్ డిఆర్స్ డెటెంగ్ అవ్వాలి, 0 అవ్వాలి. మరి ఈ లైన్ డిఆర్స్ ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి 2 -1 1. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి ఆల్ఫా 5 - ఆల్ఫా 1. సో కోప్లానర్ కాబట్టి డెట్ 0 చేసేయండి, అప్పుడు మీకు ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, అప్పుడు మీకు L2 అనే లైన్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, L2 ఈస్ పాసెస్ త్రూ విచ్ పాయింట్ అన్నాడు. L2 ఈస్ పాసెస్ త్రూ విచ్ పాయింట్. సో ఏ పాయింట్ L2 పాసెస్ విచ్ పాయింట్ అంటే ఏ పాయింట్ కూడా పాస్ అవుతుందని, అంటే ఒక్కొక్క పాయింట్ చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 3 ఈక్వల్ అవ్వాలి, అవుతుందో లేదో చూద్దాం. సో ఎక్స్ వాల్యూ -2 రాస్తే 0 అయింది. సో నెక్స్ట్ ఇక్కడ వై వాల్యూ ఎంత 10 రాస్తే ఇది కూడా 0 రావాలి, రాలేదు, అన్ని సేమ్ రావాలి. ఇది 0 అయితే ఇది కూడా 0 రావాలి, కానీ 10 రాస్తే ఇది ఎంత 10 + 1 11/9 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ 10 రాస్తే 10 + 2 12 12/-4 12/-4 అంటే -3 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వై వాల్యూ సబ్స్టిట్యూట్ అది కూడా సేమ్ రావాలి. సో 2 + 1 3 3/9 ఎంత 1/3 వస్తుంది, -3నే రావాలి, సేమ్ రావట్లేదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. సో థర్డ్ ఆప్షన్ 10, ఇంతకుముందు ఆల్రెడీ చూసాం, 10 సబ్స్టిట్యూట్ చేసాం కదా, -3. అలాగే నెక్స్ట్ వై వాల్యూ ఎంత -2, వై వాల్యూ -2 ఇక్కడ రాస్తే -2 + 1 -1/9 -1/9 వస్తుంది. ఇది -3 వచ్చింది, ఇది కూడా -3 రావాలి, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఏంటి 2. సో 2 రాస్తే 2 + 2 4 4/-4 4/-4 ఎంత -1. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇది -10 -10 + 1 -9 -9/9 ఎంత -1 సేమ్ వచ్చింది. ఇది ఒకటే కాదు, మూడో వాల్యూ కూడా సేమ్ రావాలి. ఇది వచ్చింది కానీ తొందరపడబాకండి, ఇది కూడా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటి -2 + 1 ఎంత -1 -1/1 ఎంత -1. సో సాటిస్ఫై అయింది, అంటే ఈ పాయింట్ అనేది సాటిస్ఫై ఉంది. సో అవుట్ ఆఫ్ 4 పాయింట్స్ ఈ పాయింట్ ఫోర్త్ పాయింట్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది 4th 1 అవుతుంది.